ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారకులెవరు? ఉత్తరాంధ్ర నుండి ఇప్పటి వరకు ఎంతోమంది నాయకులు ప్రజాప్రతినిధులయ్యారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా పనిచేశారు. కానీ ఉత్తరాంధ్ర వెనుకబాటుని ఆపలేకపోయారు. ఎందుకు? ఇంకా ఉత్తరాంధ్రలో ఆ వలసలు ఆగడం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం ఈ జిల్లాల నుంచి భారీ ఎత్తున వలసలు. సొంత భూములున్న కూలీలుగా పక్క రాష్ట్రాలకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నుంచి లక్షల సంఖ్యలో రైతులు వలసపోతున్నారు. ఎందుకు? ఉపాధి లేకపోవడం, పండిన పంటకు గిట్టుబాటు ధరలు రాకపోవడం. విజయనగరం జిల్లాలో 10 లక్షల విస్తీర్ణంలో పంట భూములున్నాయి. వీటిలో 4 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతుంది. పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక పక్క రాష్ట్రాలకు వెళ్ళి హోటల్స్లో కూలీలుగా, భవన నిర్మాణ కార్మికులుగా, వాచ్మెన్లుగా పనిచేయాల్సిన దుస్థితి ఎందుకు వస్తుంది? నేటి విద్యార్థులే రేపటి వలసదారులు కాదంటారా? దీనికి కారకులెవరు? మనం ఎవరిని చట్టసభలకు పంపిస్తున్నాం? రౌడీలు, గుండాలు, డబ్బు సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చి ఓటుకు నోటులు ఇచ్చే బడా వ్యాపారవేత్తల్ని. వీళ్ళనేనా మనం చట్టసభలకు పంపించేది? గెలిచిన తర్వాత డబ్బు దండుకోవడం తప్పితే చేసేదేంటి? ఒక్కసారైనా ఆలోచించారా? మనం పండించిన పంటలకు, చదివిన చదువులకు న్యాయం జరగకపోతే దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఈ ప్రభుత్వాలు కాదా? ఈ ప్రజాప్రతినిధులు కాదంటారా? ఇప్పటి వరకు ఉత్తరాంధ్రను రాజకీయంగా వాడుకున్నారు తప్పితే ప్రజలకు చేసిందేంటి? అందుకే ఎవరో ఒకరు ఈ బాధ్యత తీసుకోవాలి. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి పరిష్కారం చూపించాలి. వలసలు ఆగాలి. నేటి విద్యార్థులే రేపటి వలసదారులు కాదు. ఇదే ఓ యువ పారిశ్రామికవేత్తను ఆలోచింపచేసేలా చేశాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఓ రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు ప్రపంచ దేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తూ యువ పారిశ్రామికవేత్తగా ఎన్నో అవార్డులు గెలుచుకొని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి ఓ పరిష్కారం చూపించాలనుకుంటున్నాడు పల్సస్ గ్రూప్ ఆఫ్ కంపెనీ CEO గేదెల శ్రీనుబాబు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించిన యువతకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను దాదాపు 5 నుంచి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు గేదెల శ్రీనుబాబు. ఉత్తరాంధ్రను ఈ పాలకులు రాజకీయంగా వాడుకుంటున్నారనే ఆవేదన బలంగా ఉంది గేదెల శ్రీనుబాబుకి. రాజకీయాల్లోకి వచ్చి దోచుకోవడం, దాచుకోవడం కాదు, ప్రజలకు ఏదైనా చెయ్యాలనే మంచి సంకల్పంతో ఇప్పటికే రైతులకు అండగా నిలబడుతూ రైతు సదస్సులు నిర్వహిస్తూ రైతులకు కావలసిన సూచనలు, సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు వాళ్లకు దిశా నిర్దేశం చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కదా మనం ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాల్సింది. చదువుకున్న వాళ్ళు, మేధావులు రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటాం. కానీ వస్తే వాళ్ళని గెలిపించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా గేదెల శ్రీనుబాబు లాంటి వ్యక్తులు గనక రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రజలకు మంచి చేస్తారు. ఎంపీగానో, కేంద్ర మంత్రిగానో ఉంటే నిజంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సొంత డబ్బును ప్రజల కోసం వెచ్చించే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి. అందుకే ఇవాళ ఉత్తరాంధ్ర యువత గేదెల శ్రీనుబాబు వైపు చూస్తుంది. ఇప్పటికే వివిధ పార్టీలు శ్రీనుబాబును రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. విశాఖ లేదా విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి జనసేన లేదా బీజేపీ అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబు పోటీ చేయబోతున్నట్లు ఒక సమాచారం. గేదెల శ్రీనుబాబుకు జనసేన అలాగే బీజేపీ అధినాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే గేదెల శ్రీనుబాబుతో చర్చలు కూడా జరిగినట్లుగా వినబడుతుంది. ఏదేమైనా ఉత్తరాంధ్ర వెనుకబాటు నిర్మూలనే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగ కల్పన ఎజెండాతో బలమైన సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు గేదెల శ్రీనుబాబు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించిన యువత పెద్ద ఎత్తున శ్రీనుబాబుకు అండగా నిలబడుతున్నారు. సో ఎక్కడ చూసినా శ్రీనుబాబుకు అనుకూలంగానే కనబడుతుంది. ప్రజలకు మంచి చేయాలనే బలమైన సంకల్పంతో వచ్చే వ్యక్తులను ఖచ్చితంగా ఆదరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి గనక గెలిస్తే ఖచ్చితంగా అది ఉత్తరాంధ్రకు మంచి చేస్తుంది. ఉత్తరాంధ్ర యువతకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది కాదంటారా?